అస్మద్గురుభ్యో నమః. ఏనాడు చెప్పారో కానీ పెద్దలు ధనమూలం ఇదం జగత్ అన్నారు. అంటే ఎంత ప్రయత్నించినా, మనం ఎంత వైరాగ్యాన్ని పొందామనుకున్నా, ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా, ప్రతి వాళ్ళు కూడా ఎక్కడొక్కడ ధనానికి లొంగక తప్పదు. మనం చూస్తుంటాం, పెద్దలందరూ కూడా, ఎందరో పెద్దలు ఉంటారు, ధనం మీద వ్యామోహం లేదంటూనే ఉంటారు, ధన సంపాదనలో ఉంటారు. ధనమన్నది అవసరమే. అది ఎంత అవసరము అంటే, పడవ నీళ్లల్లో వెళ్ళేటప్పుడు నీళ్లల్లో పడవ ఉండాలి, కానీ పడవ లోపల నీరు చేరకూడదు. అలాంటి ధనం మనకు కావాలి. ఆ ధన ప్రాప్తికి ఒక చక్కటి మంత్రము, చక్కటి ఆరాధన విధానం ఏమిటంటే, ఒక లక్ష్మీ రూపు తీసుకుని ఆరాధన చెయ్యొచ్చు. లక్ష్మీ ప్రతిమ, కానీ అందరము లక్ష్మీ రూపు, లక్ష్మీ ప్రతిమ చేసుకోవడం కష్టమవుతుంది. దానికోసమే మన పెద్దలు ఒక మార్గం చెప్పారు. ఒక తమలపాకు తీసుకోండి, పసుపు గౌరమ్మను తయారు చేసుకోండి, కుంకుమతో అలంకరించండి. పసుపు కుంకుమ మూడు సార్లు వేసి ఒక పుష్పాన్ని ఉంచండి. అక్షతలతో మాత్రం పూజ చేయకండి. పసుపు కుంకుమతో పూజ చేయండి, 2 పుష్పాలు ఉంచండి. పుష్పాలు కూడా రేకులు పీకి మాత్రం వెయ్యవద్దు, ఒక్కటే పుష్పం ఉంచండి. ఇప్పుడు ఇలా 21 రోజుల పాటు చేసిన తర్వాత ఈ పసుపు గౌరమ్మని విడిగా అట్టే పెట్టుకుని మన ఇంట్లో ఉన్న కార్యక్రమాలకి వాడుకోవచ్చు. మళ్ళీ 2వసారి, 3వసారి ఇలాగా మనకి అనుకూలమైనంత కాలము ఆవృత్తులు చేసుకోవడం. కనీసం 21 రోజులు ఈ ఆరాధన చేయడం. ఇది ధనప్రాప్తికి, సమయానికి ధనం చేతికి రావడము, ఉన్న ధనము నిలబడ్డము, ఎక్కడైనా రావాల్సింది అడ్డుకున్నట్టయితే అది రావడానికి మార్గం. ఏమిటా మంత్రము? చాలా సుకరమైన మార్గం. అది చాలా తేలికైన మంత్రము. తేలికైన మంత్రం అంటే అర్థము తేలికగా పఠించుకోవడానికి వీలైన మంత్రం అని చెప్పి. ఏమిటది? శాంతాంచ శ్రీహరే కాంతాం తాం భజేత్ జగతాం ప్రసూం. మేము శ్రీహరి కాంత, శాంతాంచ ఆవిడ శాంత స్వరూపము. ఎప్పుడూ కూడా అమ్మవారు క్రూరమైన రూపంలో కనిపించదు. ఎక్కడో రాక్షస సంహారం చేసేటప్పుడు మాత్రమే అలా ఉండవచ్చును, కానీ ప్రశాంతంగా ఉంటుంది. శాంతాంచ శ్రీహరే కాంతాం. శ్రీహరికి కాంత. కాంతా శబ్దానికి అర్థము భార్యని మాత్రమే కాదు. కం అంటే సుఖము. సుఖము అఖండమైన ఆనందాన్ని స్వామికి కూడా కలిగించేది. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా పాదములు కాంతౌ అని అంటారు. అంటే అపరిమితమైన సౌందర్యం కలిగి ఉన్నది పాదాలంటారు. అలాగా అంచేత శ్రీహరే కాంతాం తాం. చూడండి, వ్యాస భగవానుడు ఒక శృతి, ఒక తూగు, ఒక ఊపు కలిగేలాగా తాం 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 అంటూ ఆ పదాన్ని ఎంత అందంగా వేస్తున్నారు. శ్రీహరే కాంతాం తాం భజేత్ జగతాం ప్రసూం. జగత్తునంతటినీ కూడా ప్రసవించిన ఆవిడ, జగత్తునంతటినీ కూడా సృష్టించిన ఆవిడ, జగత్తు లోపల పల్లవించిన తల్లి ఆ లక్ష్మీదేవికి నమస్కారం. శాంతాంచ శ్రీహరే కాంతాం తాం భజేత్ జగతాం ప్రసూం. ఎంచేతంటే చాలామంది భక్తులు చెప్తారు, లక్ష్మీదేవి కనుబొమల కదలిక కారణం చేత ఆ కనుబొమల కదలికని అనుసరించే భగవంతుడు సృష్టి చేస్తాడు, నిమ్నోన్నతములు అవుతున్నాయి అంటారు. భగవంతునికి ఈ సృష్టి అంతా కూడా ఒక లీల, ఒక క్రీడ. అది కూడా అమ్మవారిని ఆనందపరచడానికి అంటూ భగవంతుడిని గురించి చెప్తూ చిట్ట చివరికి పురుష సూక్తంలో అన్న మాట ఏమిటి? హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ. శ్రీదేవి భూదేవి నీకు పక్కన ఉన్నారయ్యా మమ్మల్ని రక్షించడానికి అని అంటారు. అందుకని ఈ మంత్రం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. శాంతాంచ శ్రీహరే కాంతాం తాం భజేత్ జగతాం ప్రసూం. జగత్తునంతటినీ కూడా, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టించి మనకి భోగములని కలిగిస్తోంది, భోగ్య పదార్థములు ఇస్తోంది, భోగ ప్రదేశములు ఇస్తోంది. ఇచ్చిన తర్వాత వీటన్నిటినీ మనం అనుభవించి
తద్వారా పరమాత్మని చేరుకోవడానికి తగిన బుద్ధిని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తోంది మహాతల్లి. అందుకని ఆ అమ్మవారికి నమస్కరిద్దాము. ఏం చెయ్యాలి? పసుపు గౌరమ్మని చేసి 21 రోజుల పాటు ఆరాధన చేయడం. అయిన తరువాత మళ్ళీ రెండవసారి మళ్ళీ 21, మళ్ళీ మూడవసారి ప్రతిరోజు కూడా వీలైనట్టయితే గుప్పెడు శనగలు, నానబోసిన శనగలు నైవేద్యం పెట్టడం. 1వ రోజు 21వ రోజు పరవాన్నం నివేదన చేస్తే మరీ మంచిది. ఇది పద్ధతి అన్నమాట. తద్వారా మనకి ధనప్రాప్తి, సమయానికి చేతికి ధనం లభించడం జరుగుతుంది. ఎక్కడైనా మొండి బాకీలు ఉన్నట్టయితే అవి కూడా వసూలవుతాయి. అంతేకాదు ఉన్న ధనాన్ని సక్రమంగా వినియోగించుకునేలాంటి ఉచిత అనుచితమైన శక్తి మన మనస్సుకి లభిస్తుంది. ఎంచేత అవసరాన్ని మించి డబ్బు చేతిలో ఉన్నట్టయితే మనం విచ్చలవిడితనంగా ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో అనుకుంటాం. అందుకనే ఇక్కడ శాంతాం, అమ్మవారు శాంతస్వరూపిణి. అంటే ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తున్నా సముద్రము చెలియలి కట్ట దాటదు. అలాగే అమ్మవారు కూడా శాంత. అందుకని శాంతాంచ శ్రీహరేహ కాంతాం. ఆయన శ్రీహరి, మన తాపములన్నీ హరించేవాడు. ఆయన తాపాన్ని కూడా హరింపజేస్తుంది అమ్మవారు. కాంతాం తాం భజేత్ జగతాం ప్రసూం. ఈ జగత్తులో ఉన్న జీవులందరూ అమ్మవారి బిడ్డలే. అందుకని అమ్మని ధ్యానం చేద్దాం, అన్నీ పొందుదాం. మరి మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.